యమునా నది బృందావనానికి ప్రాణంలాంటిది. ఆ నది నీటితోనే గోపాలకులు జీవించేవారు. దూడలు దాహం తీర్చుకునేవి, పక్షులు ఆనందంగా ఆకాశంలో విహరించేవి. కాని ఆ పవిత్ర యమునాలో ఒక భయంకరమైన మడుగు ఉండేది. ఆ మడుగులో కాళీయుడు అనే మహాసర్పం తన భార్యలు, పిల్లలతో కలిసి ఎన్నేళ్లుగానో నివసిస్తూ ఉండేవాడు. కాళీయుడు రోజూ తన ఘోరమైన విషాన్ని నీటిలోకి విడిచేవాడు. దాని ప్రభావంతో ఆ మడుగు నీరు ఉడికిపోతున్నట్టుగా కనిపించేది. ఆ నీటిని తాగిన దూడలు, గోప బాలులు ప్రాణాలు కోల్పోయేవారు. గాలితో పాటు పైకి లేచిన విషవాయువు వల్ల ఎగురుతున్న పక్షులు కూడా కాలిపోయి ఆ మడుగులో పడిపోయేవి. యమునా నది దగ్గరకు వెళ్లడమే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఒక రోజు వేసవిలో తీవ్రమైన ఎండతో బృందావనం మండిపోతోంది. నీటి ప్రవాహం బాగా తగ్గిపోయింది. దాహంతో అలమటిస్తున్న గోప బాలులు దూడలతో కలిసి అడవిలో తిరుగుతూ ఎక్కడో నీరు కనిపించడంతో అది విషమడుగని తెలియక తాగారు. కొద్దిసేపటికే దూడలు, పిల్లలు అందరూ నేలపై కుప్పకూలిపోయారు. అప్పుడే శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చాడు. ఆయన చూపు పడగానే చనిపోయిన దూడలు, గోప బాలులు మళ్లీ ప్రాణం పొందారు. పరమాత్మ దృష్టిలోనే అమృతం ఉందని అక్కడున్న వారందరికీ అర్థమైంది. కృష్ణుడు గోప బాలులందరినీ ఒడ్డుపైనే ఉండమని చెప్పి, నేనే ఈ కాళీయుడిని శిక్షిస్తాను అని ధైర్యంగా ప్రకటించాడు. మడుగు ఒడ్డున ఒకే ఒక్క చెట్టు ఉండేది. చుట్టూ ఉన్న చెట్లు, గడ్డి అన్నీ విషంతో ఎండిపోయినా ఆ చెట్టు మాత్రం నిలిచింది. అది కదంబ వృక్షం. కృష్ణుడు ముందుగా ఆ చెట్టుకు నమస్కరించాడు. మహాత్ములు ముందుగా ఆచరిస్తేనే లోకం నేర్చుకుంటుందని ఆయన చూపించాడు. ఆ తరువాత చెట్టెక్కి తన వస్త్రాన్ని బిగించి శరీరాన్ని సిద్ధం చేసుకుని కృష్ణుడు నీటిలో పడగానే కాళీయుడు కోపంతో పైకి వచ్చాడు. తన విస్తారమైన పడగలను విప్పి విషాన్ని కక్కుతూ కృష్ణుడిని చుట్టుముట్టాడు. యమునా నీరు మరింతగా విషమైంది. కాని కృష్ణుడు మాత్రం ఏమాత్రం భయపడలేదు. కాళీయుడి అనేక పడగలే రంగురంగుల రత్నాలతో మెరిసే వేదికలుగా మారాయి. ఆ పడగల మీద శ్రీకృష్ణుడు నాట్యం ప్రారంభించాడు. ఒక అడుగు వేస్తే ఎర్రని కాంతి, ఇంకో అడుగు వేస్తే పసుపు, మరొక అడుగు వేస్తే నీలి కాంతి వెలిగింది. ఆయన పాదాల ఎర్రటి కాంతి అన్ని రంగులను మించిన శోభతో మెరిసింది. ఆ నాట్యం మెల్లగా కాదు, ప్రళయకాలంలో శివుడు చేసే తాండవంలా ఉగ్రంగా సాగింది. ఒక్కొక్క పడగ క్రమంగా వాడిపోయింది. ఎండలో పడేసిన తామరకాడలాగే కాళీయుడి పడగలు శక్తిని కోల్పోయాయి. చివరికి అతని విషం ఆగిపోయింది. విషం స్థానంలో నెత్తురు కారడం మొదలైంది. అహంకారం, బలం, దుర్మార్గం అన్నీ కూలిపోయాయి. అప్పుడే కాళీయుడికి నిజం అర్థమైంది. దేవతలే భయపడిన నా విషాన్ని ఈ చిన్న బాలుడు తట్టుకున్నాడు. ఇతడు సామాన్యుడు కాదు, ఇతడే సర్వలోకాల అధిపతి శ్రీహరి అని గ్రహించాడు. అప్పుడు కాళీయుడి భార్యలు ముందుకు వచ్చి కృష్ణుడి పాదాల వద్ద శరణాగతి చేశారు. ప్రభూ, మా భర్త దుర్మార్గుడు, కాని మమ్మల్ని అనాథలుగా చేయకండి. మీ శిక్షే మాకు శుద్ధి అని కన్నీళ్లతో ప్రార్థించారు. కృష్ణుడు కరుణతో నవ్వాడు. ఇక మీదట యమునాను విడిచి సముద్రానికి వెళ్లిపో, లోకాన్ని పీడించకు అని ఆజ్ఞాపించాడు. కృష్ణుడి ఆజ్ఞతో కాళీయుడు పూర్తిగా మారిపోయాడు. అతని పడగల మీద కృష్ణుడి పాదస్పర్శ పడినందువల్ల అవి వైకుంఠ భూమిలా పవిత్రమయ్యాయి. యమునా నది మళ్లీ స్వచ్ఛమైంది. బృందావనం ఆనందంతో నిండిపోయింది. గోపికల కన్నీళ్లు భక్తిగా మారాయి. గోపాలకుల హృదయాల్లో కృష్ణుడిపై ప్రాణభక్తి మరింత పెరిగింది. ఈ కథ ద్వారా భాగవతం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. భక్తి, జ్ఞానం, వైరాగ్యం, యోగం ఈ 4 కలిసి ఉన్నప్పుడే జీవితం పవిత్రమవుతుంది. నియంత్రణ లేకుండా చేసిన యోగం కాళీయుడిలా విషంగా మారుతుంది. కృష్ణ శరణాగతి పొందిన శక్తి మాత్రమే శుద్ధి చెంది జీవానికి మోక్ష మార్గాన్ని చూపిస్తుంది. ఒకరోజు గోప బాలులు అడవిలో చాలా దూరం తిరిగారు. ఆడుకుంటూ, దూడలను మేపుతూ ఎంత దూరం వచ్చారో వారికి తెలియలేదు. సాయంత్రం అవుతుండగా ఆకలి, దాహం ఒక్కసారిగా తీవ్రమయ్యాయి. తిండి లేక, నీళ్లు లేక అలసిపోయి ఇక నడవలేని స్థితికి చేరుకున్నారు. రాత్రి కూడా సమీపించింది. అడవిలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందరూ కటిక నేల మీదే పడుకున్నారు. కొందరు బండరాళ్లను తలకింద పెట్టుకున్నారు. మరికొందరు నేలనే తలదిండు చేసుకున్నారు. ఆకలి, దాహం, అలసట వల్ల ఎవరికీ సుఖమైన నిద్ర రాలేదు. అది గ్రీష్మ ఋతువు, మండే వేసవి, వైశాఖ మాసం. అర్ధరాత్రి వేళ అడవిలో ఒక్కసారిగా భయంకరమైన అగ్ని చెలరేగింది. చెట్లన్నీ మండిపోవడం మొదలైంది. నిప్పు రవ్వలు ఆకాశంలోకి ఎగసిపడ్డాయి. గాలికి మంటలు అన్ని వైపులా విస్తరించాయి. క్షణాల్లోనే దావాగ్ని అడవినంతా చుట్టుముట్టింది. నిద్రలో ఉన్న గోప బాలులు ఉలిక్కిపడి లేచారు. ఎటు పారిపోవాలో తెలియని స్థితి. ఎక్కడ చూసినా మంటలే, వేడిగాలే, పోగే. భయంతో అందరూ కేకలు వేశారు. కృష్ణ, బలరామ, మమ్మల్ని రక్షించండి.
అంటూ గుండెల విసేలా విలపించారు. ఇందరూ కళ్ళు మూసుకోండి, ఎవరూ భయపడవద్దు అని ఆజ్ఞాపించాడు. గోపబాలులు, గోపికలు, యశోదాదేవి అందరూ కృష్ణుడిపై పూర్తి విశ్వాసంతో కళ్ళు మూసుకున్నారు. అప్పుడు కృష్ణుడు తన చేతిని చాచాడు. ఆ భయంకరమైన అగ్నినంతా తన వైపు లాగుకున్నాడు. క్షణాల్లోనే ఆ దావాగ్ని ఒక చిన్న జ్యోతిలా మారిపోయింది. కృష్ణుడు దాన్ని సులువుగా మింగేశాడు. కొద్దిసేపటికి కృష్ణుడు మూదువుగా, ఇప్పుడు కళ్ళు తెరవండి అన్నాడు. అందరూ కళ్ళు తెరిచి చూసేసరికి అడవిలో ఎక్కడా మంటలు లేవు, వేడి లేదు, పొగ లేదు, చల్లని గాలి వీచుతోంది. ఆకలి, దాహం అన్నీ మాయమయ్యాయి. అందరూ ఆశ్చర్యంతో కృష్ణుడి వైపు చూస్తూ నిలబడ్డారు. అందరూ కళ్ళు మూసిన ఆ క్షణంలోనే కృష్ణుడు వారిని వారి వారి ఇళ్ల దగ్గరకు చేర్చాడు. తెల్లవారేసరికి అందరూ ఇంట్లోనే ఉన్నారు. రాత్రి అడవిలో జరిగినదంతా కలలా అనిపించింది. కృష్ణుడి మహిమను చూసి గోపాలకులు, గోపికలు మరింత భక్తితో నిండిపోయారు. కాలక్రమంలో గ్రీష్మం గడిచిపోయింది. వర్షాకాలం వచ్చింది. భూమి చల్లబడింది. నదులు నిండాయి. పొలాలు పచ్చగా మారాయి. శరత్కాలం వచ్చేసరికి ఆకాశం స్వచ్ఛంగా మారింది. అగస్త్య నక్షత్రం దర్శనమిచ్చింది. యమున నీరు పారదర్శకంగా ప్రవహించింది. బృందావనం మళ్లీ ఆనందంతో నిండిపోయింది. అటువంటి శరత్కాలంలో ఒకరోజు కృష్ణుడు బలరాముడితో కలిసి గోపబాలులతో అడవికి వెళ్లాడు. భాండీర వటవృక్షం దగ్గర పిల్లలంతా ఆటల్లో మునిగిపోయారు. అదే సమయంలో కంసుడు పంపిన ప్రలంబాసురుడు గోపబాలుడి వేషంలో అక్కడికి వచ్చాడు. చాలా చాకచక్యంగా పిల్లల మధ్య కలిసిపోయాడు. ఆటలో భాగంగా పిల్లలను మోసుకుంటూ పరిగెత్తే పోటీ మొదలైంది. ప్రలంబాసురుడు బలరాముడిని ఎత్తుకుని వేగంగా పరిగెత్తాడు. కొంత దూరం వెళ్లాక తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. భయంకరమైన రాక్షస రూపం ధరించాడు. బలరాముడు క్షణకాలం ఆశ్చర్యపోయినా వెంటనే తన సంకర్షణ శక్తిని ఆవాహన చేసుకున్నాడు. అకస్మాత్తుగా అతని శరీరం అపారమైన బరువుగా మారిపోయింది. ఆ బరువును మోయలేక ప్రలంబాసురుడు కుంగిపోయాడు. అప్పుడే బలరాముడు తన ముష్టితో ప్రలంబాసురుడి తలపై బలంగా దెబ్బ కొట్టాడు. ఆ ఒక్క దెబ్బకే రాక్షసుడి తల ముక్కలైంది. ప్రలంబాసురుడు అక్కడికక్కడే కూలిపోయాడు. ఆ విధంగా కృష్ణుడు, బలరాముడు కలిసి గోపబాలులను రక్షించారు. బృందావనం మళ్లీ ఆనందంతో నిండిపోయింది. భగవంతుడు తన లీలల ద్వారా భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతూ ధర్మాన్ని నిలబెడతాడని అందరికీ మరింత స్పష్టమైంది.